హలో ఫ్రెండ్స్! మనందరికీ తెలిసిన 'ఆదిత్య బిర్లా' కంపెనీ నుంచైతే మనకి లేటెస్ట్‌గా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ అయితే వీళ్ళు కనెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు నైన్త్ క్లాస్ నుంచి మీరు అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వరకు మీరు ఎలాంటి స్టడీ చేస్తున్నా సరే వాళ్ళందరికీ ఫ్రీగా స్కాలర్‌షిప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 2024, 2025కి సంబంధించిన లేటెస్ట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ అయితే వీళ్ళు కనెక్ట్ చేస్తున్నారు కాబట్టి సో, ఎవరైతే నైన్త్ క్లాస్ నుంచి నైన్త్ చదువుతున్న 10థ్ అయినా, లేకపోతే ఇంటర్ అయినా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎలాంటి డిగ్రీ చేస్తున్నా, లేకపోతే ఎలాంటి బీటెక్ చదువుతున్నా, ఎలాంటి క్వాలిఫికేషన్ చేస్తున్నా మీరైతే ఈ స్కాలర్‌షిప్స్‌కైతే అప్లై చేసుకోవచ్చనమాట. సో, వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. అందుకని చివరిదాకా చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా. అండ్ మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో కంపల్సరీగా అయితే వెళ్లి జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే ఆదిత్య బిర్లా కంపెనీ నుంచైతే స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకిక్కడ ఆదిత్య బిర్లా క్యాపిటల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024, 2025 అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. మనకిక్కడ క్లాస్ నైన్త్ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వరకు ఏ క్వాలిఫికేషన్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, మనకిక్కడ ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించిన క్లాస్ నైన్త్ నుంచి 12థ్ క్లాస్ చదువుతున్న వాళ్ళందరూ ఇక్కడ మనకి సెపరేట్‌గా అయితే ఇవ్వడం జరిగింది. అంటే జనరల్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ అలా అందరికైతే స్కాలర్‌షిప్స్ అయితే రావడం జరిగినియి. ముందు క్లాస్ నైన్త్ నుంచి 12థ్ క్లాస్ వరకు చూసుకున్నట్లయితే మనకిక్కడ ఓపెన్ ఫర్ ఆల్ క్లాస్ 9-12 60% మార్క్స్ అయితే ఉండాలన్నమాట ప్రీవియస్ క్లాస్‌లో. తర్వాత ఫ్యామిలీ ఇన్‌కమ్ వచ్చేసరికి 6,00,000 ఆర్ 6,00,000 బిలో అయితే ఉండాలన్నమాట. ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేది. సో, తర్వాత స్టూడెంట్స్ అక్రాస్ ఇండియన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, వన్ టైమ్ ఫిక్స్డ్ స్కాలర్‌షిప్ అయితే ఉండడం జరుగుతుంది. ఫర్ దిస్ నైన్త్ టు 12థ్ క్లాసెస్ అన్నమాట. 12,000 అయితే ఇవ్వడం జరుగుతుంది స్కాలర్‌షిప్ అనేది. సో, డాక్యుమెంట్స్ కూడా అయితే మనకిక్కడ ఇవన్నీ అడగడం జరిగింది. వీటిలో అయితే మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఇక్కడ అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లై నౌ అనేది సో, మీకక్కడ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీరు సైన్ ఇన్ విత్ గూగుల్ అని చెప్పేసి మీరు గూగుల్‌తో సైన్ ఇన్ అయిపోయి తర్వాత మీరక్కడ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, తర్వాత మనకిక్కడ ఆదిత్య బిర్లా క్యాపిటల్ స్కాలర్‌షిప్ ఫర్ జనరల్ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి జనరల్ గ్రాడ్యుయేషన్ అంటే మనకిక్కడ స్కా లిస్ట్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు దాని మీద క్లిక్ చేసినట్లయితే లిస్ట్ కోడ్ రావడం జరుగుతుంది. అంటే జనరల్ గ్రాడ్యుయేషన్ అంటే జనరల్‌గా ఎవరైతే బీఎస్సీ, బీకామ్, బీఏ, బీఈడీ, బీఫార్మసీ, బీఎస్సీ ఇలా చేస్తూ ఉంటారు గదా! సో, వాళ్ళనమాట జనరల్ గ్రాడ్యుయేషన్ అంటే. సో, వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి కూడా అయితే మనకిక్కడ 18,000 దాకైతే మనకి స్కాలర్‌షిప్ అయితే రావడం జరుగుతుంది. ఫర్ జనరల్ గ్రాడ్యుయేషన్‌కి. సో, ఫ్యామిలీ ఇన్‌కమ్ వీళ్ళకి కూడా 6,00,000 బిలో ఆర్ 6,00,000 అయితే ఉండాలన్నమాట ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేది. తర్వాత ఈ ఆధార్ కార్డ్, తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు సైన్ ఇన్ విత్ గూగుల్ చేసేసిన తర్వాత మీకక్కడ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. మీరు అవన్నీ ఎంటర్ చేసి ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలాగైతే మీరు జనరల్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళందరూ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు చేస్తున్న వాళ్ళు. తర్వాత మనకి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ సంబంధించి జనరల్ గ్రాడ్యుయేషన్ 3 ఇయర్స్‌కి సంబంధించిందనమాట ఇది. సో, వాళ్ళైతే ఇది అప్లై చేసుకోవచ్చు. కాకపోతే బీటెక్ చేసిన వాళ్ళు ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో 4 ఇయర్స్‌కి సంబంధించి సో, వాళ్ళకి కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది. దానికి కూడా అయితే నెక్స్ట్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకి 4 ఇయర్స్‌కి సంబంధించిన గ్రాడ్యుయేషన్ చేసేవాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి కూడా మనకిక్కడ 60,000 వరకు అయితే మీకు సాలరీ అంటే స్కాలర్‌షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫర్ దిస్ 4 ఇయర్స్ ప్రొఫెషనల్ అండ్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో అంటే బీటెక్ చేస్తున్న వాళ్ళు అలాంటి సంబంధించిననమాట. సో, లిస్ట్‌లో కూడా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు 6,00,000 ఆర్ 6,00,000 బిలో ఎవరైతే ఫ్యామిలీ ఇన్‌కమ్ ఉంటుందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో, వాళ్ళకి సంబంధించిన ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా అయితే ఉండాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. మనకిక్కడ డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ అయితే అడగడం జరిగింది. సో, ఇవన్నీ అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు అడిగిన దాంట్లో. అందుకని తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అప్లై చేయాలనుకుంటున్న వాళ్ళు ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే ఇలా సైన్ ఇన్ విత్ గూగుల్ అయితే అడగడం జరుగుతుంది. ఇది ఎంటర్ చేసేసిన తర్వాత మీరైతే ఆహ్, లాగిన్ అయితే అయిపోవడం జరుగుతుంది. సో, లాగిన్ అయిపోయిన తర్వాత మీరు చక్కగా మీ డీటెయిల్స్ అన్నీ అయితే ఎంటర్ చేసేసిన తర్వాత ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది.
ఒక డాక్యుమెంట్స్ కూడా అయితే అడగడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ కూడా అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా అయితే మీరు ఈ స్కాలర్‌షిప్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ ఈటన్ని స్కాలర్‌షిప్స్‌కి అయితే మనకి 15థ్ అక్టోబర్ కల్లా అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి తప్పకుండా. సో, ఎవరైతే నైన్త్ క్లాస్ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వరకు ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మనకి ఆదిత్య బిర్లా క్యాపిటల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా అయితే మనకి ఈ స్కాలర్‌షిప్స్ అయితే రావడం జరుగుతాయి. సో, ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. ప్రతి ఒక్క గ్రూప్‌కి షేర్ చేయండి. సో, చాలా మందికి ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది. చాలామంది పిల్లలైతే నైన్త్ క్లాస్ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వరకు ఇంటర్ చదువుతుంటారు, 10థ్ చదువుతుంటారు. సో, వాళ్ళకి కూడా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కంపల్సరీగా అయితే జాయిన్ అవ్వండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.